2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి 88,814 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు 64,683 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చౌదరి సతీష్కు 3,683 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై 24,131 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు 84,084 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి 78,307 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి కోరాడ సర్వేశ్వరరావుకు 7,557 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవిపై 5,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.